ఫైనల్గా రియల్మీ కంపెనీ ఈరోజు మన ఇండియాలో రియల్మీ XTకి సక్సెసర్ అయినటువంటి X2 మొబైల్ ఫోన్ అయితే అనౌన్స్ చేసింది. ఈసారి అయితే వీళ్ళు ఆల్మోస్ట్ సూపర్బ్ అనే చెప్పొచ్చు. ప్రైస్ కూడా ఫెంటాస్టిక్ ప్రైస్ ట్యాగ్లో మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ ఏంటి, అలాగే దీని ప్రైస్ ట్యాగ్ ఏంటి, దీనిలో వేరియంట్స్ ఏంటి, వీటి కలర్స్ ఏంటి, అలాగే ఇది ఎప్పటి నుంచి మనకు సేల్లో రాబోతున్నాయి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఓవరాల్గా ఈ రోజు జరిగినటువంటి ఈ ఈవెంట్లో వీళ్ళు టోటల్లీ 3 ప్రొడక్ట్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో మొదటిగా మనకి రియల్మీ ఎప్పటి నుంచో మన ముందు తీసుకొస్తానంటున్నటువంటి రియల్మీ బడ్స్ ఎయిర్, ఆ తర్వాత రియల్మీ పైసా అని చెప్పి మరొక యాప్ని అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఏదైతే షామీ మొన్న రీసెంట్గా ఎంఐ క్రెడిట్ అని లాంచ్ చేసిందో సేమ్ అదే విధంగా ఇకపోతే ఫైనల్లీ X2 మొబైల్ ఫోన్ని కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ X2కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ చూద్దాం. సో దీంట్లో వచ్చినప్పటికీ మనకి ప్రీవియస్లీ తెలిసిందే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 730G ప్రాసెసర్తో ఇది రావడం. ఇది వచ్చేటప్పటికి 8 నానోమీటర్ బిల్డ్ ఫిల్ టెక్నాలజీతో మనకు రావడం జరుగుతుంది. సో ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ 730 ప్రాసెసర్తో మీరు కంపేర్ చేసి చూసారు అన్నట్లయితే పెర్ఫార్మెన్స్ వైజ్గా ఇది వచ్చేటప్పటికి 730 కన్నా కానీ మరొక 35% మరింత బెటర్గా పనిచేయగలదంట. ఇకపోతే జీపీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 25% మరింత బెటర్గాను అండ్ అట్ ద సేమ్ టైం ఏఐ బేస్డ్ పెర్ఫార్మెన్స్ చూసారంటే ఆల్మోస్ట్ డబల్ అనే చెప్పుకోవచ్చు. 200% మరింత బెటర్గా ఇది పెర్ఫార్మ్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇకపోతే దీంట్లో మీకు LPX DDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్స్ చూడటానికి దొరుకుతుంది. 4GB 6GB అలాగే 8GB. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారన్నట్లయితే 64 అలాగే 128GB 2 వేరియంట్లో మనకు జరుగుతుంది. మొత్తం ఓవరాల్గా 3 డిఫరెంట్ వేరియంట్స్లో ఈ మొబైల్ ఫోన్స్ని మన ముందు తీసుకొస్తున్నారు. 464 అలాగే 6 128GB అలాగే 8 128GB. ఇకపోతే దీంట్లో మనకి డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED LED స్క్రీన్ అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇందులో మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో స్క్రీన్ టు బాడీ రేషియో విషయానికి వచ్చారు అన్నట్లయితే అరౌండ్ 92% ఆఫ్ ద స్క్రీన్ టు బాడీ రేషియో తీసుకొచ్చారు. అంటే ఆల్మోస్ట్ చాలా థిన్ బ్రెజల్స్తో ఇది రావటం మరొక విశేషం అనే చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ప్రీవియస్ దాంతో కంపేర్ చేశారంటే మరింత బెటర్గా, ఎంత బెటర్ అంటే ఆల్మోస్ట్ 0.32 సెకండ్స్లోనే మీకు మీ ఫింగర్ ప్రింట్ అన్లాక్ అయితే చేయగలరు. అంటే లెస్ దాన్ ఏ హాఫ్ సెకండ్లో మీ ఫోన్ అన్లాక్ అయిపోవడం అయితే జరుగుతుంది అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటి. అండ్ అఫ్ కోర్స్ ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ సపోర్ట్ అయితే ఎలాగో ఉంటుంది. ఇకపోతే దీంట్లో కెమెరాలు అయితే ప్రీవియస్ జనరేషన్తో పోలిస్తే ఏ విధమైనటువంటి మార్పులు చేయరు. రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్. రేర్ వచ్చేటప్పటికే 64 మెగాపిక్సెల్ యాజ్ ఏ ప్రైమరీ, అంటే బేసిక్గా ఇది 16 మెగాపిక్సెల్ పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీతో దీన్ని 64 మెగాపిక్సెల్ చేస్తుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం సెకండరీ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, అలాగే 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ షాట్స్ కోసం, అలాగే 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో బుకే ఎఫెక్ట్స్ కోసం. ఇకపోతే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాని ఇక్కడ అప్గ్రేడ్ మనం చూడొచ్చు. ఇక ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అంటే XTతో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక ఇది మరింత బెటర్గా, అంటే దీంట్లో వీళ్ళు వచ్చేటప్పటికే మనకి వీడియోలో కూడా బుకే ఎఫెక్ట్ని తీసుకొచ్చారు, అలాగే వీడియోలో అల్ట్రా వైడ్ యాంగిల్ రికార్డ్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ కెమెరాల్లో కూడా మనకి నైట్ స్కేప్ మోడ్, ఈవెన్ ఫ్రంట్ కెమెరాలో కూడా మనకి నైట్ సెల్ఫీ షాట్స్ని క్యాప్చర్ చేసేటువంటి విషయం అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఇందులో మనకి స్లో మోషన్ అప్ టు 960 FPS దాకా మనం వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక దీంట్లో మనం బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక బ్యాటరీ వచ్చేటప్పటికి మనకి 4000 mAh ఆఫ్ ద బ్యాటరీ. కాకపోతే ఈసారి వూక్ చార్జ్ టెక్నాలజీ 3.0 కన్నా వీళ్ళు వూక్ చార్జ్ టెక్నాలజీ 4.0ని మన ముందు తీసుకొని రావడం ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేటప్పటికి ప్రీవియస్ జనరేషన్ కన్నా మరింత ఫాస్ట్గా ఇదైతే ఛార్జ్ చేయగలదు. అండ్ అట్ ద సేమ్ టైం ఓవరాల్గా మీకు 72 minutesలో 0 to 100% అయితే ఇది ఛార్జ్ అవ్వగలదు. ఇకపోతే దీంట్లో హైపర్ బూస్ట్ టెక్నాలజీ 2.0ని కూడా మన ముందు తీసుకొచ్చారు. దీని సహాయంతో అల్ట్రా గేమింగ్ మోడ్ని అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక దీంట్లో కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక స్టాండర్డ్ ప్రీవియస్లీ XTలో ఉన్నటువంటి కలర్స్ ఏవైతే ఉన్నాయంటే పెరల్ వైట్ అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు పెరల్ బ్లూ ఈ రెండింటిని తీసుకొచ్చారు. ఇక దీంతో పాటుగా పెరల్ గ్రీన్ అనేటువంటి కొత్త ఎడిషన్ని మన ముందు తీసుకొచ్చారంటే గ్రీన్ కలర్లో, అదే రీసెంట్గా Note 8 Proలో మనం చూసినటువంటి ఆవకాడో కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ని మన ముందుకి తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా మనం ప్రైజెస్ విషయానికి వచ్చేసేద్దాం. సో బేస్ వేరియంట్ అయినటువంటి మొబైల్ ఫోన్ అంటే 4GB 64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని వీళ్ళు 16,999 రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది. ఇకపోతే దీంట్లో సెకండ్ వేరియంట్ 6GB 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 18,999 రూపాయలకి, అలాగే దీంట్లో ఫైనల్ వేరియంట్ అంటే 6GB 8GB 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 19,999 రూపాయలకి తీసుకొచ్చారు. ప్రైస్ అయితే ఆసమ్. ఇంకా దీంట్లో రేపు ఫస్ట్ సేల్ వచ్చినప్పటికీ డిసెంబర్ 20th మన ముందుకు తీసుకొస్తున్నారు. ICICI బ్యాంక్ క్రెడిట్
కార్డ్స్ని కనుక మీరు వాడారంటే మరొక 1500 రూపాయల ఇన్స్టెంట్ డిస్కౌంట్ మీకు దొరికేటువంటి అవకాశం ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ మీకు బేస్ వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కేవలం 15,500 రూపాయల కంటే సింప్లీ సూపర్బ్ అనే నేను అంటాను. ఇక ఇదే ఈవెంట్లో వీళ్ళు రియల్మీ బడ్స్ ఎయిర్ని కూడా అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఈసారి ఈ బడ్స్లో కూడా వీళ్ళు 5.0 వైర్లెస్ కనెక్టివిటీని మన ముందు తీసుకొచ్చారు. బ్లూటూత్ అలాగే సీమ్లెస్ కనెక్టివిటీ కూడా. అంటే జస్ట్ మీరు ఇట్లా క్యాప్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా దానికి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది, క్యాప్ క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా దానికి డిస్కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ మనకి ఇందులో ఉండేటువంటి ఈ ఇయర్ బడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇన్ ఇయర్ డిటెక్షన్ చేసేటువంటి సెన్సార్స్ని కూడా మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఇట్లా చెవులో పెట్టుకుంటారో ఆటోమేటిక్గా ఇవి యాక్టివేట్ అవ్వటం, అలాగే ఎప్పుడైతే మీరు చెవులో నుంచి తీసేస్తారో ఆటోమేటిక్గా ఇవి డీయాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ పాటలు వింటున్నప్పుడు కూడా మీకు జస్ట్ తీయంగానే ఆటోమేటిక్గా పాజ్ అవుతుంది. ఎప్పుడైతే మరి వీటిని ప్లగ్ చేస్తారో ఆటోమేటిక్గా తిరిగి యాక్టివేట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇకపోతే వీటిల్లో మనకి డ్యూయల్ మైక్రోఫోన్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సేమ్ ఈ మైక్రోఫోన్ సహాయంతో ఈవెన్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మనం తీసుకోవచ్చు అంటున్నారు. కానీ ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఫిజికల్గా వీటిని టెస్ట్ చేసేంత వరకు అయితే మనం జడ్జ్ చేయలేము. ఇక ఓవరాల్గా ఇవైతే మీకు 3 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ దీనిలో పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నారు అన్నట్లయితే మరొక 3 అవర్స్, అట్లా అప్రాక్సిమేట్లీ మీరు పర్ డే వచ్చేటప్పటికే 17 అవర్స్ దాకా బ్యాటరీ బ్యాకప్ని తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ దీని కెపాసిటీ ఎంత ఏంటి అనేది మాత్రం రియల్మీ మనకి కన్ఫర్మ్ చేయడం జరగలేదు. ఇకపోతే ఈ రెండింటిని ఇలా మీరు హోల్డ్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా గేమింగ్ మోడ్ ఆన్ అవటం జరుగుతుంది. గేమింగ్ మోడ్లో మనకి ఏమవుతుందంటే అసలు ఆల్మోస్ట్ ఆల్ జీరో లెగసీ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ మనకి సీమ్లెస్ కనెక్టివిటీ తోటి ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా వెరీ ఫాస్ట్గా డేటాను అయితే ఇవి ట్రాన్స్ఫర్ చేయగలదు. ఈవెన్ 2 డివైజెస్ కూడా డైరెక్ట్గా ఫోన్ కనెక్ట్ అయితే కాబట్టి మీకు ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. ఈసారి వీటికి సంబంధించినటువంటి ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్గా తెచ్చారు. ఇప్పుడు యాక్చువల్గా ఇదైతే నేను యాపిల్ ఎయిర్పోడ్స్ నేను అరౌండ్ 13,000 రూపాయలకి పర్చేస్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఈ వైర్లెస్ అడాప్టర్స్ ఎయిర్బడ్స్ ఏవైతే ఉన్నాయో సుమారుగా 15,000 రూపాయల ప్రైస్ ట్యాగ్లో ఉంది. కానీ రియల్మీ ఇది కేవలం 3,999 రూపాయలకే తీసుకొని రావడం జరిగింది. అంటే 4,000 రూపాయలు. అలాగే ప్రీవియస్లీ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వీటి కోసం 400 రూపాయలు పెట్టి కూపన్ కోడ్ని అయితే మనం క్లెయిమ్ చేసుకున్నాం అంటే కేవలం 3,599 అంటే 3,600కే ఇది దొరకటం మరొక విశేషాన్ని చెప్పుకోవచ్చు. ఈవెన్ దీంట్లో నాకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు, దాంట్లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు. ఇక ఫ్యూచర్లో వీళ్ళు వైర్లెస్ ఛార్జర్ని కూడా తీసుకొస్తానన్నారు కానీ దీని ప్రైస్ని అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. అండ్ ఇది వచ్చేటప్పటికే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కాదు, ఇది కేవలం మనకి 10 వాట్స్ నార్మల్ ఛార్జర్ మాత్రమే. ఇకపోతే ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ లాంచ్ ఎప్పుడు అనే విషయానికి వచ్చారో అన్నట్లయితే ఎవరైతే హెడ్ టు వెయిట్ అనే సేల్స్ ఉంటారో సో వీళ్ళందరికీ ఎవరైతే ముందుగా రిజిస్టర్ చేసుకున్నారో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అఫీషియల్గా దీని సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇక ఫస్ట్ సేల్ వచ్చేటప్పటికి వీళ్ళు December 23rd మధ్యాహ్నం 12 o'clockకి మన ముందుకు తీసుకొని రావడం మరొక విశేషాన్ని చెప్పుకోవచ్చు. ఇకపోతే వీటితో పాటుగా రియల్మీ పైసా అని చెప్పి ఒక కొత్త డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో దీని సహాయంతో మనం పేమెంట్స్ చేయడంతో పాటు మన సిబిల్ స్కోర్ అలాగే లోన్ తీసుకోవచ్చు. ఈవెన్ ఇన్సూరెన్స్ కూడా ఇందులో క్లబ్ చేయడం మరొక విశేషాన్ని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు రియల్మీ ఈవెంట్లో వీళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ అయితే నాకైతే రియల్మీ బడ్స్ ఎయిర్ కావచ్చు లేదన్నట్లయితే రియల్మీ X2 మొబైల్ ఫోన్స్ కావచ్చు 2 ఆసమ్ అనిపిస్తున్నాయి. అండ్ అతి త్వరలో ఈ రెండింటికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోస్ అండ్ ఫుల్ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. ప్లీజ్ డోంట్ మిస్ దాట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.